మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరికీ శుభ శుక్రవారం. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మనవడికి బారసాల ఫంక్షన్ చేస్తున్నారు అని. ఫంక్షన్ సింపుల్గా చేస్తున్నారు. అలాగే ఇక్కడ డెకరేషన్ కూడా సింపుల్గా చేసేద్దామని మేమే చేసేసినాం వచ్చినట్టు. ఇక బుధవారం నైట్ అలా డెకరేషన్ చేసాము. గురువారం పొద్దున వీడియో అండి ఇది. నేను చీర కట్టుకోవడమే అంతంత మాత్రం కట్టుకుంటాను. ఇక బాసి పిన్నమ్మ నాకు చీర కట్టవా అంది. అమ్మ నేను మంచిగా కడతానా అంటే ఏం కాదు నీకు వచ్చినట్టు కట్టేలే అంది. ఇక నాకు వచ్చినట్టు కట్టానండి. అంత పర్ఫెక్ట్గా రాదులేదు కానీ పర్లేదు అలా కట్టేశాను. మాకైతే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లో అయితే మా వారి ఫ్రెండ్ వాళ్ళ భార్య అంటే మా వారి ఫ్రెండ్ని మేము అన్నయ్య అంటాం. అన్నయ్య భార్య ఇక వదినే కదా, ఆ వదిన బ్యూటీషియన్ అండి. ఇలాంటి ఫంక్షన్లకి ఏటికైనా మా పిల్లల్ని తనే రెడీ చేస్తుంది. ఇప్పుడు కూడా పెద్ద ఫంక్షన్ అయినా చిన్న ఫంక్షన్ అయినా తనే రెడీ చేస్తుంది. కానీ నిన్న రావడానికి తనకి వీలు పడలేదు, తను రాలేదు. అందుకే ఇక నేనే ఇలా చీర కట్టాల్సి వచ్చింది. బాసి కూడా మంచి పర్ఫెక్ట్గా కట్టుకుంటుంది చీర. కానీ ఎందుకో మరి నన్ను కట్టమందమ్మ, నువ్వు కట్టుకోవచ్చు కంటే నాకు అంత ఓపిక లేదు పిన్నమ్మ అంటుందంటే, ఆ రోజు నైటు బాబు బాగా ఏడ్పించాడు. బుధవారం నైటు అస్సలు నిద్రపోలేదు, ఏడుస్తానే ఉండు. పసిపిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు కదా నిద్రపోకోకుండా. ఇక నైట్ అంతా పాపం నిద్రే బాగాలేదు తను. ఇక తను నీరసంగా ఉంది. ఇక ఎట్లో కట్ల నీకు వచ్చినట్టు కట్లే పిన్నమ్మా అంది. ఇక నేను కూడా కట్టాను. అయితే చీర కట్టిన తర్వాత అలా వడ్డానం పెడితే బాగుందనమాట. ఇక నేను చీర కట్టాను. మా పెద్ద పాప ఏమో జడ వేస్తుంది. జడ వేయించుకోవటానికి కూడా తనకు ఓపిక లేదా, ఎట్లో కట్ల వేయరా అని అంటుంది. కానీ ఫోటోలు తీస్తారు, ఎట్టబడితే అట్టేసుకుంటే బాగోదని ఏదో పాయలు జడేస్తుంది. ఇక మీరు ఇక రెడీ అవ్వండి, నేను వెళ్ళి స్నానం చేసి నేను కూడా రెడీ అయ్యి వస్తానని యువతలకు వచ్చాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. నేను ఇంట్లో పొద్దున్నే పనులు చేసుకొని ఇక అవతలకు వైపుకి వెళ్ళాను. ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఉయ్యాలకి బంతిపూలు కొట్టలేదు. ముందు రోజు ఆ క్లాత్కి ఆ ప్లాస్టిక్ పూలదండలు ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసాం. బంతిపూలు ఉయ్యాలకు కడదాం అనుకున్నాం. కానీ ఆ నైటే బంతిపూలు కట్టేసామంటే వడిలిపోతాయని ఆ పూల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇక నిన్న ఉదయం ఆ బంతిపూలు ఉయ్యాలకు కట్టి బాసీకి చీర కట్టి నేను ఇటు వచ్చేసరికల్లా 9:30 పావుదక్కు 10 అయింది. అమ్మ నాన్న కూడా ఆ టైంలో వచ్చారు. వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని నేను స్నానం చేసి వచ్చి అలా చీర కట్టుకున్నానో లేదో మళ్ళీ బాసి యువతల వైపుకి వచ్చింది. పిన్నమ్మ చెల్లి జడ అయితే వేసింది కానీ పూలు పెట్టడం కుదరట్లేదు పెట్టని ఇటువైపుకి వచ్చింది. కానీ పిల్లల తల్లులకి పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు నిద్ర అస్సలు చాలదండి. నిద్ర చాలదు, ఆకలేసినప్పుడు అన్నము తినలేరు. ఆకలేసి అన్నం తినేటప్పుడు కరెక్ట్గా అదే టైంకి పిల్లలు ఏడుస్తుంటారు, లేదంటే 1-2 పళ్ళు కూడా పెడుతుంటారు. అలాగే నైట్ ఏమో అస్సలు నిద్రపోరు, పగలేమో మంచిగా నిద్రపోతారు, రాత్రి ఏమో ఏడుస్తూ ఉంటారు. కానీ తల్లులకి తప్పదు, పిల్లలకి కొన్ని నెలలు వచ్చిందాక ఇక నిద్ర కరువైనట్టే ఏడుస్తూనే ఉంటారు. తప్పదు కొన్ని నెలల పాటు. నేను రెడీ అవుదామని ఇటు నుంచి అటువైపు వెళ్ళినప్పటికీ ఎవరూ లేరు. కానీ నేను అక్కడి నుంచి రెడీ అయ్యి యువతలకు వచ్చేసరికి అందరూ వచ్చారు. అంటున్నారు ఏంటి ఇప్పుడు నువ్వు వచ్చేదని. కానీ నేను అంతకుముందే వెళ్ళానని వాళ్ళకి తెలియదు కదా, అందరూ అదే అంటున్నారు ఇప్పుడు నువ్వు వచ్చేదని. అందరికీ నేను అదే చెప్పి మీరు వచ్చే ముందే నేను అటువైపు వెళ్ళానని. బాబుని ఉయ్యాల్లో పడుకునే ముందు ఉయ్యాలు అక్కడ పెట్టిన తర్వాత ఫోటో దిగాలంటే మళ్ళీ ఎత్తుకొని దిగాది కాదని ఉయ్యాలు అక్కడ పెట్టకముందే అందరూ బాబుని ఎత్తుకొని ఫోటోలు దిగారు. ముందేమో వాళ్ళ తాతయ్య నాయనమ్మ, ఆ తర్వాత మేనమామ అమ్మమ్మ, వాళ్ళ మేనత్తలు, అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నకి 2 అక్కలండి. బాబు వాళ్ళ నాన్నకి 2 అక్కలు. అక్కలిద్దరు వాళ్ళ మేనమామలు ఇట్లా అందరూ ఎత్తుకొని ఫోటో దిగారు. మేమిద్దరం కూడా, మా వారు నేను కూడా ఎత్తుకొని ఫోటో దిగారు. బాబు వాళ్ళ తాతయ్య నాయనమ్మ బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. అయితే పడుకోబెట్టేటప్పుడు వీడియో తీయలేదులేండి, ఎందుకంటే అందరికీ వీడియోలో రావడం ఇష్టం ఉండదు. మీరైతే వదిన గారిని ఇంతకుముందు చూశారు, బాసి వాళ్ళ అత్తగారిని. వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు ఉయ్యాల్లో పడుకోబెడుతుంటే మళ్ళీ వాళ్ళ మామగారికి ఇష్టం ఉంటుందో ఉండదో అని నేను ఆ వీడియో తీయలేదు. తీశాను కానీ కట్ చేసా, పెట్టలేదు, ఈ వీడియోలో పెట్టలేదు. ఇక ఉయ్యాల్లో బాబును పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, బాబు అమ్మ నాన్న బాబు పేరు చెవిలో చెప్పారు. పేరైతే నిన్న చెప్పారు కానీ అందరూ తలా ఒక పేరుతో పిలిచేస్తున్నారు. ఒకళ్ళేమో కన్నయ్యలు అంటున్నారు, ఒకళ్ళు చిన్నయ్యలు అంటున్నారు, ఒకళ్ళు ముద్దుగా పండు అని పిలుచుకుంటున్నారు. మా వారైతే ఆయన్ని వాళ్ళ అన్నయ్య లెక్క వెంకటరావుడు అని పిలుస్తున్నారు. మా బావగారి పేరు వెంకటరామిరెడ్డి అండి. మా బావగారిని ఎక్కువ మా వారు వెంకటరాముడు అని పిలుస్తారు. అన్న అనేది చాలా తక్కువ అనమాట. వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే లవ కుశలు లెక్క అన్నట్టు అట్లా ఉండేవాళ్ళు. మీరు అర్థం చేసుకోగలరు. మా బావగారు వాళ్ళ పాప అంటే భాష్పిత బీపాంసి 3rd ఇయర్ చదివే వరకు కూడా మేము కలిసే ఉన్నాం. అంటే పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళికి ముందు వరకు కూడా కలిసే ఉన్నాం అనమాట. బాసి పెళ్ళి ముందు వరకు కూడా మేము కలిసే ఉన్నాం.
చాలా క్లోజ్గా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఇక మా బావగారిని ఎప్పుడు వెంకటరాముడు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ బావగారు పోయిన తర్వాత బాబు పుట్టాడు కదా, బావగారు చనిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తిరగకుండానే బాసి కడుపులో బాబు పడ్డాడు. ఇక బాబుని మా వారు వాళ్ళ అన్నయ్య అనుకుంటున్నారనమాట, అందుకే వెంకటరాముడు అని పిలుస్తున్నారు. ఇక ఉయ్యాల్లో వేయకముందే బాలింత నీళ్ళకి వెళ్తారండి బావి దగ్గరికి. కానీ బాబుని టైం దాటిపోతుంది, ఉయ్యాల్లో పలానా టైంకి అనుకున్నారు, టైం దాటిపోతుందని ముందు బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ తర్వాత బాలింత ఇలా బావి దగ్గరికి నీళ్ళకి వచ్చింది. బావి కాదులేండి, బోరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి బావులు. ఎక్కువ శాతం వెనకటి రోజుల్లో అయితే బాలింత 21 రోజున బిందె పట్టుకొని బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తారు. అది ఇంకా పాటిస్తూనే ఉన్నారు, బావులు లేకపోయినా కానీ పాటిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొట్టుడు పంపులు, ఇలా బోర్లు, నల్లీలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మా ప్లేస్ ఒక్కటైనా ఇల్లు 2 కదా, బోర్లు కూడా 2 వేయించారు ఇల్లు కట్టుకునేటప్పుడు. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి అంటే ఇటువైపు ఒక 10 అడుగులు వేసి యువతల వైపుకు బోర్ దగ్గరికి వచ్చింది. తనతో పాటు మేము ఒక 10 మంది వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ బాసి వాళ్ళ పెద్ద ఆడబిడ్డ గారు బొట్టు, పసుపు, గంధం ఇస్తున్నారు అందరికీ. ఇక బాసి ఏమో బోర్ దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టింది. ఇక అక్కడే కొబ్బరికాయ కొట్టడానికి రాయలేక గోడ మీదే కొట్టేసిందండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మోటార్ వేసి తెచ్చిన బిందెలకి నీళ్ళు పెట్టారు. బిందెలు అంటే ఇదే ఒకటేమో బిందె, ఒకటేమో గిన్నె టైప్ అనమాట. ఒక్క బిందెడే తీసుకెళ్ళకూడదు అన్నట్టు ఇక 2, ఒకటి మా బాసి పట్టుకుంటే ఒకటేమో పెద్ద పాప పట్టుకుంది. 2 ఆడబిడ్డలు నీళ్ళు తీసుకొని ఇంట్లోకి వస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కువ మీరు పల్లెటూర్లలో చూస్తారు. అంటే సిటీల్లో జరుపుతారో జరపరో కానీ ఇక పల్లెటూర్లలో అయితే ఇక్కడైతే 10 అడుగుల దూరంలోనే బోర్ ఉంది. అక్కడ ఊర్లలో అయితే బావులు ఉంటే బావి దగ్గరికి వెళ్తారు కంపల్సరిగా, లేదంటే కొట్టుడు పంపు దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు తనతో పాటు కొందరు ఆడవాళ్ళు తన వెనకాలే వెళ్తారనమాట. ఇక ఆ నీళ్ళు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టారు. ఆ దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ నీళ్ళని సాయంత్రం పూట ఏ పచ్చని పూల చెట్టు కానీ ఏదైనా పచ్చని చెట్టు దగ్గర మొదట్లో పోస్తారనమాట. ఇలా ప్రసవించిన మహిళ ముందుగా ప్రసవించిన తర్వాత 11 రోజులకో 21 రోజుకో ముందు గంగ దగ్గరికి వెళ్ళి గంగ దగ్గర పూజ చేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇక అప్పటి నుంచి తనకు చేత అయితే పనులు చేయటం మొదలెడతానమాట. ఇక ఆ తతంగం అంతా అయిపోయిందంటే నాకు తెలిసి కొంచెమే చెప్పాను, మీకేమన్నా తెలిస్తే కామెంట్ల ద్వారా మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఉయ్యాల ఫంక్షన్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఇక ఫోటోలు దిగుతున్నాం. అక్కకి నాకు మధ్యలో నించున్నారు చూసారా, తను స్వప్న అండి. మీకు గుర్తే ఉంటుంది, పోయిన సంవత్సరం తన ఎంగేజ్మెంట్ వీడియోస్, పెళ్లి వీడియోస్ పెడితే మీరందరూ కూడా తనని దీవించారు. ఇక ఇప్పుడు ఆ స్వప్న వాళ్ళ నాన్న, బాష్పిత వాళ్ళ నాన్న క్లాస్మేట్స్ అనమాట, ఫ్రెండ్స్. ఇక అట్లా మాకు పరిచయం అయ్యి వాళ్ళమ్మ మాకు ఫ్రెండ్ అయింది. ఆ స్వప్ననేమో మా పిల్లలకు ఫ్రెండ్ అయిందనమాట. సో బాష్పితతోనే కాదు, మా పిల్లలు వాళ్ళకంటే చాలా చిన్నవాళ్ళైనా మా పిల్లలతో కూడా బాగా క్లోజ్గా అందరితో సరదాగా ఉంటుంది అనమాట, చాలా దగ్గరగా. ఇక ఆ హడావిడి కూడా అయిపోయింది, ఫోటోల హడావిడి కూడా అయిపోయింది. భోజనాల దగ్గరికి వచ్చాము. భోజనం చికెను, పప్పు, దోసకాయ టమాటా, సాంబార్, లడ్డు, గడ్డ పెరుగు, తోడేసిన పాలతో పెరుగు అనమాట, కొనుక్కొచ్చింది కాకోకుండా. అంటే పెరుగు కొనుక్కొస్తారు కదా అట్లా కాకుండా పెద్దమ్మ వాళ్ళకి అంటే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి, పాలు కాగబెట్టి తోడేశారు, బాగుంటుంది పెరుగు. ఇక నేనైతే ముందు లియోగాడికి అన్నం పెట్టాను. అసలైతే ఇట్లా ఘాటు కారాలు మసాలాలు ఎక్కువ వేసినవి నేను పెట్టను, కానీ సరే మసాలాలు ఎక్కువ వేసినా ఈ స్మెల్ వాడి దాకా వెళ్ళింది కదా, అప్పటికే అరుస్తూ ఉండు, చికెన్ స్మెల్ వాడికి వెళ్ళిపోయింది. ఇంట్లో నేను ఇక పాలు పెరుగు పెడితే ఎట్లాగో ఒక రోజుకి ఏం కాదులే, చికెన్ ఇది వేసినంత మాత్రాన అనేసి పులుసు లేకోకుండా ముక్కలు కలిపి అన్నంలో లియోగాడికి పెట్టొచ్చాను ముందు. ఆ తర్వాత నేను పెట్టించుకుంటున్నాను. ఫస్ట్ స్వీట్ పెట్టాలి ఇలా భోజనాలలో, కానీ సాయి స్వీట్ పెడతానంటే నాకు స్వీట్ వద్దని అన్నం పెట్టించుకున్నాను. చికెన్ వేయించుకోలేదు, పప్పు దోసకాయ కూర, అంటే చికెన్ తిన్న వాళ్ళకి పప్పు దోసకాయ అనమాట. ఇక దోసకాయ టమాటా ఇంట్లో చేయటం అంటే నాకు అస్సలు నచ్చదు, నచ్చపోయినా ఏమో చూద్దాం టేస్ట్ అని దోసకాయ టమాటా వేయించుకున్నాను, బాగుందిలేండి. అసలు ఎందుకు పప్పు ఒక్కటి ఉంటే చాలు సరిపోతుంది, కానీ దోసకాయ టమాటా కూడా చూద్దాం టేస్ట్ చూద్దామని వేయించుకున్నాను. అన్నం తినేసి
ఇంట్లోకి వచ్చామండి. భాష్పిత వాళ్ళ ఆడబిడ్డలు ఎప్పుడో ఒకసారి వస్తారండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఇంట్లోకి పిలిచి పసుపు కుంకుమ పెట్టి పంపిద్దామని చూస్తాం. కానీ ఈసారి అది కుదరలేదు. భాష్పిత వాళ్ళ చిన్న ఆడబిడ్డ ఏదో కావాల్సి సెంటర్కి వెళ్ళారు. వీళ్ళు వరకే వచ్చారు. కుర్చీలో కూర్చున్న తను భాష్పిత వాళ్ళ పెద్ద ఆడబిడ్డ, ఇటువైపు సోఫాలో కూర్చున్న వాళ్ళు అమ్మను, అమ్మ పక్కనేమో పెద్ద ఆడబిడ్డ వాళ్ళ అత్తగారు, ఆ పక్కన ఉన్న తను భాష్పిత వాళ్ళ మామగారి మేనగోళ్ళు అనమాట. వాళ్ళ అక్కగారు ఉన్నారు కానీ వీడియోలోకి రాలేదు. వాళ్ళు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిన తర్వాత ఇదిగోండి వీళ్ళు వచ్చారు. స్వప్న వాళ్ళ అమ్మ వచ్చారు. ఇక స్వప్న మాటలు చెప్పడం మొదలెట్టిందంటే గంటల తరబడి ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత మొదటిసారి వచ్చిందనమాట. ఏది ఫంక్షన్ పేరుతో మొదటిసారి వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర విషయాలన్నీ చెప్తా ఉంది. భర్త గురించి చెప్పటం మామూలే. భర్త భార్యని మంచిగా చూసుకుంటాడు, కానీ ఇక్కడ వాళ్ళ అత్తగారు మంచిగా చూసుకుంటారు నన్ను ఆంటీ అని చెప్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి, ఒక ఆడపిల్లకి అత్తగారు అమ్మలాగా చూసుకుందంటే. అంతేకాదు కోడళ్ళు కూడా అత్తగారిని బిడ్డ లెక్క చూసుకోవాలి. అప్పుడే కుటుంబం సాఫీగా సాగుతుంది, ఏ గొడవలు లేకోకుండా. ఎక్కువ శాతం ప్రతి ఇళ్లలో కూడా అత్తా కోడల మధ్య, తోటికోడల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి, కానీ పెద్దగా పెరగకూడదు. మేము 2018 వరకు కలిసే ఉన్నాం. మా తోటికోళ్ళు నేను ఎప్పుడు తగు అయితే పెట్టుకోలేదు, కానీ ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న వాటికి అలిగేవాళ్ళం. అలిగినా మళ్ళీ ఒక గంటలో ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. అలా ఉన్నామండి మేము. సరేలేండి, అందరూ అలా ఉండాలని లేదు. కొంతమంది మంచిగా ఉందానే అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు కూడా అలా అనుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే